శాంతి. మురళీ తారీఖు మే 11, 2026. సాకార్ బాప్దాద గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, పిల్లలైన మిమ్మల్ను తమ సమానం మహిమాయోగ్యులుగా చేసేందుకు బాబా వచ్చారు. బాబాకు ఏ మహిమ ఉందో దానిని ఇప్పుడు మీరు ధారణ చేస్తారు. ప్రశ్న: భక్తి మార్గంలో ప్రియతముడైన పరమాత్మ ఎవరో పూర్తిగా తెలియకపోయినా ఏ శబ్దాన్ని చాలా ప్రేమగా అంటూ స్మృతి చేస్తారు? జవాబు: ఓ ప్రియతమా, మీరెప్పుడొస్తారో అప్పుడు మేము కేవలం మిమ్మల్ని మాత్రమే స్మృతి చేస్తాము. అందరి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి మీతోనే జోడిస్తాము అని చాలా ప్రేమగా తండ్రితో చెప్తారు, స్మృతి చేస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలారా, నేనొచ్చాను కనుక ఆత్మాభిమానులుగా అవ్వండి. ప్రేమతో తండ్రిని స్మృతి చేయటం మీ మొదటి కర్తవ్యము. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: పతితులను పావనంగా చేయు బాబా వృత్తి ఏదైతే ఉందో అదే వ్యాపారం మీరు చేయాలి. బాబాను స్మృతి చేయండి, పావనంగా అవ్వండి అనే లక్ష్యాన్ని అందరికీ ఇవ్వాలి. రెండవది, ఈ బ్రాహ్మణ జీవితం దేవతల కంటే ఉత్తమమైన జీవితమనే నశాలో ఉండాలి. బుద్ధి యోగాన్ని ఇతరుల నుండి తొలగించి ఒక్క ప్రియతముణ్ణి మాత్రమే స్మృతి చేయాలి. వరదానము: త్యాగము మరియు స్నేహ శక్తి ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే స్నేహి సహయోగి భవ. వివరణ: ప్రారంభంలో జ్ఞానం యొక్క శక్తి తక్కువగా ఉండేది, కానీ త్యాగము, స్నేహము ఆధారంపై సఫలత లభించింది. బుద్ధిలో రాత్రి పగలు బాబా మరియు యజ్ఞం వైపు లగ్నం ఉండేది. ప్రేమతో బాబా మరియు యజ్ఞం అనే మాటలు వెలువడేవి. ఈ స్నేహమే అందరినీ సహయోగంలోకి తెచ్చింది. ఈ శక్తి ద్వారానే సెంటర్స్ తయారయ్యాయి. సాకార స్నేహం ద్వారానే మన్మనాభవగా అయ్యారు. సాకార స్నేహమే సహయోగిగా చేసింది. ఇప్పుడు కూడా త్యాగము మరియు స్నేహం యొక్క శక్తి ద్వారా ముట్టడిస్తే సఫలత లభిస్తుంది. స్లోగన్: ఫరిష్తాగా అవ్వాలంటే వ్యర్థ మాటలు లేక డిస్టర్బ్ చేసే మాటల నుండి ముక్తులుగా అవ్వండి. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితి కొరకు ఈ రోజుటి పాయింట్. బాబా చెప్తున్నారు, ఏం జరిగినా ప్రకృతి కానీ వ్యక్తి కానీ రెండూ మీ అచల స్థితి యొక్క ఆసనాన్ని కొంచెం కూడా కదిలించరాదు. ఇంత పక్కాగా ఉన్నారు కదా. ఉదాహరణానికి, దేహము ఆసనంపై స్థితం అవ్వలేకపోతే అలజడి చేస్తుంది కదా. శరీరం ఆసనంపై లేకపోతే అలజడి చేస్తుంది కదా. అలా మనస్సు అలజడి చేయటం లేదు కదా. సదా అచంచలంగా అడోల్గా ఉండాలి. కొంచెం కూడా అలజడి ఉండరాదు. ఒకవేళ అప్పుడప్పుడు హల్చల్గా, అప్పుడప్పుడు అచల్గా ఉంటే సింహాసనం కూడా ఒకప్పుడు లభిస్తుంది, ఒకప్పుడు లభించదు. అచ్చా. ఓం శాంతి.